ఈ వీడియోలో శివ సారు పిల్లలపై తండ్రికి వచ్చే కార్డ్స్ ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తున్నారు. సమస్య ఏమిటి పాప? నా ముక్కు మరియు తల నొప్పిగా ఉన్నాయి. నువ్వు నిన్న వచ్చావు కదా? పాప నిన్న రాలేదు సార్, ఈరోజే వచ్చింది. ముందుగా ఇడా పింగళ సుషుమ్నా నాడులను బ్యాలెన్స్ చేద్దాము. కార్డ్స్ అన్నీ కూడా ఆమె తండ్రి నుంచే వస్తున్నాయి. అంటే ఆమె తండ్రికి వచ్చిన కార్డ్స్ ఈ పాపపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పాప తండ్రి ఎవరు? ఇటు రండి. మీరు నిన్న వచ్చారా సార్? వచ్చాను సార్. అవును, నేను మిమ్మల్ని చూశాను. దయచేసి ఇటు రండి, ఇక్కడికి రండి. చిన్నపిల్లలకి నొప్పి వచ్చినప్పుడు వారు నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే పెద్దవాళ్లకు ఏమీ తోచదు కదా. మీరు ఆ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? అది మేనేజ్ చేయటం అంత సులభం కాదు కదా. సరే, పేజీ నెంబర్ 1 చదవండి. మీరు ఈరోజు ఉదయం క్షమాప్రార్థనలు చదివారా? లేదా నిన్న రాత్రి చదివారా పోనీ? సరే, ఇప్పుడు పేజీ 1 చదవండి. చూడండి, ఈయనకు వచ్చే నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అతని పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. నీ సమస్య ఏమిటి బాబు? నువ్వు ఇలాంటి టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు? నువ్వు బ్యాడ్ బాయ్వా? గుడ్ బాయ్ టీషర్ట్స్ అమ్మరా మేడం? అమ్మరు కదా. నాకు అర్థం కావటం లేదు. చెడ్డ వాటిని మాత్రమే ఎందుకు అమ్ముతారు మేడం? ఎవరు మంచి వాటిని అమ్మరు. ఎవరైనా గుడ్ బాయ్ టీషర్ట్ అమ్ముతారా? లేదు కదా. బ్యాడ్ బాయ్ టీషర్ట్ మాత్రమే అమ్ముతున్నారు. ఇలా అన్నీ మన తలలో దూర్చేస్తున్నారు. నువ్వు చెడ్డ పిల్లవాడివి అని. బ్యాడ్ బాయ్ టీషర్ట్ కింద ఏమి రాసుంది? కష్టం అని రాసుంది సార్. సరే, నీకు ఏమైంది? గొంతు సమస్యగా ఉంది సార్. ఎప్పటి నుండి ఉంది? 2 వారాలుగా. ఆగు, ముందు మీ తండ్రి సమస్య చూద్దాము. చూడండి, మీ పని చేసే చోట నుంచి వచ్చిన సమస్యలే ఇవి. మీరు ఏ పని చేస్తారు? ఎలక్ట్రీషియన్ సార్. ఎలక్ట్రీషియనా? కంపెనీలోనా లేక మీ స్వంతగా చేస్తారా? కంపెనీలో. అంటే మీరు లైన్లు వంటివి వేస్తారా? లేక మెడికల్ డిపార్ట్మెంట్లోనా? లేక ట్రక్కులకా? కాదు సార్, ట్రక్కులకే చేస్తాము. అంటే ట్రక్ ఎలక్ట్రిసిటీ చేస్తారా? లేక ప్రయాణికుల వాహనాలదా? ట్రక్ వైరింగ్ సార్. అక్కడ ఎంతమంది పని చేస్తున్నారు? ఇక్కడ కూర్చోండి, ఇప్పుడు చెప్పండి. 7వ పేజీలో నా పని చేసే చోట నాతో సంతోషంగా లేని అందరి వ్యక్తుల ఉన్నతాత్మలకు అని చదవండి. ఏమని చదువుతారు? నా పని చేసే చోట నాతో సంతోషంగా లేని అందరి వ్యక్తుల ఉన్నతాత్మలకు. చూడండి, ఈయనకి ఉన్న కార్డ్స్ పోయే వరకు మేము వారిని హీల్ చేయలేము. అర్థమైందా? తండ్రి వైపు నుంచి వచ్చే కార్డ్స్ అవి. అతనికి ఏమి వస్తోందో అతని ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వారందరినీ కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. మేడం, మీరు కూడా ప్రభావితం అవుతున్నారు. సరే, ఇప్పుడు సెన్స్ చేద్దాము. 1, 2, 3 వ్యక్తులు నుంచి మీకు ఇంకా కార్డ్స్ వస్తున్నాయి. మీరు మనసులో తలుచుకోండి. మొదటి వ్యక్తి, ఈ వ్యక్తి మీతో సంతోషంగా లేడు. 2వ వ్యక్తి, నేను ఎలా అవును కాదు అని చెప్తాను అనుకుంటున్నారా? ఇది ఎలా చెక్ చేయాలంటే ముందుగా ఇక్కడికి రండి. ఇక్కడి నుంచి సెన్స్ చేయాలి. అతను తలుచుకుంటున్న మొదటి వ్యక్తి సెన్స్ చేసినప్పుడు వ్యాండ్ వెళ్ళిపోతోంది. 2వ వ్యక్తి వ్యాండ్ వెళ్ళిపోతోంది. 3వ వ్యక్తి వ్యాండ్ వెళ్ళటం లేదు. అంటే ఆలోచించండి సార్, మీరు ఆలోచిస్తున్న 3వ వ్యక్తి కాదు, ఇంకొక వ్యక్తిని ఆలోచించండి. అవును, ఇప్పుడు వ్యాండ్ వెళ్ళిపోతోంది. ఇప్పుడు పేజీ నెంబర్ 1 చదవండి. అలాగే పేజీ నెంబర్ 7లో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి, 4వ వ్యక్తి పేర్లు చదవండి. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీతో ఎవరు సంతోషంగా లేరో వారి గురించి తెలుసుకోవచ్చు. అర్థమైందా మేడం?
మీరు చదవండి సార్. కార్డ్స్ ఇంకా వెళ్ళలేదు. మీకు ముగ్గురు వ్యక్తుల నుండి కార్డ్స్ ఉన్నాయి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో గుర్తించాలి. మీరు మొదట చదివినప్పుడు కొంతమంది క్లియర్ అయ్యారు. కానీ ఇంకా ముగ్గురు నుంచి వస్తున్నాయి. ఆ అమ్మాయికి కూడా ఇలాగనే ఇప్పుడే ఎఫర్మేషన్ చదివింది. మేడం, మీ బ్యాక్ పెయిన్ ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు అంతా తగ్గిపోయింది. సార్, కాబట్టి రేపు ఉదయం మీరు పనికి వెళ్ళేటప్పుడు క్షమాప్రార్థనల్లో ఈ విధంగా చదువుకోండి. నాతో సంతోషంగా లేని ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క ఉన్నతాత్మలకు, అలాగే నా పనికి సంబంధించి నాతో సంతోషంగా లేని వ్యక్తులు ఎవరైనా సరే వారి ఉన్నతాత్మలకు అని చదవాలి. సరేనా సార్? అర్థమైందా? పాప, నీ నొప్పి ఎలా ఉంది? మెరుగైంది సార్. నిజంగా? ఎంత మెరుగైంది? కొంచెం మెరుగైందా లేక చాలా మెరుగైందా? చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి ఉందా? లేదు సార్. సార్, మీరు మీ కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా? క్షమాప్రార్థనలు చదివి జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పనికి వెళ్తారు, కానీ అక్కడి నుంచి కార్డ్స్ని తీసుకువచ్చి ఇంట్లో వారు దానికి ప్రభావితం అవుతున్నారు. చూడండి, నేను ఆమెను హీల్ కూడా చేయలేదు. ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా మేడం? దయచేసి జాగ్రత్తగా ఉండండి. కార్డ్స్ అనేవి ఎక్కడి నుంచైనా రావచ్చు. పక్కింటి వాళ్ళ నుండి, లేక పనిచేసే చోటు నుండి. కొంతమంది అసూయ పడతారు. ఇప్పుడు ఈ బాబు గురించి చూద్దాము. ఆ టీషర్ట్తో ఏం చేయబోతున్నావు? ఈ పార్ట్ని కట్ చేసేసి దాని బదులు ఇంకేదైనా పెట్టుకోండి. దానిపై దక్షిణాఫ్రికా జెండా పెట్టుకోండి. ఇప్పుడే ఈ పార్ట్ని కట్ చేసేయండి. నేను సౌత్ ఆఫ్రికన్ అని పెట్టండి, బాగుంటుంది కదా. నాకు డర్బన్ అంటే చాలా ఇష్టం, నాకు సౌత్ ఆఫ్రికా అంటే చాలా ఇష్టం. ఇలా ఏదైనా మంచి మాట పెట్టండి. సరే, ఇప్పుడు ఇతని తండ్రికి ఉన్న కార్డ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. ఇతనికి ఉన్న కార్డ్స్ కూడా, నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా పోయాయి. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? హీలింగ్ వ్యాండ్ తీసుకో. హీలింగ్ వ్యాండ్ దయచేసి నా గొంతు చక్రాన్ని మరియు ఈసోఫేగస్ని హీల్ అండ్ కండిషన్ చేయి. తిప్పండి. 1 2 3 ఆపండి. 1 2 3 మంచిగా రౌండ్గా తిప్పాలి. 1 2 3 ఆపండి. 1 2 3 అలా చేస్తూ ఉండండి. అంతా బాగానే ఉంటుంది. ఇది మీకు ఇన్ఫెక్షన్. సైనస్ కోసం నోస్ చక్రాన్ని మరియు చీక్ చక్రాసు హీలింగ్ చేసుకోవాలి. అలాగే సైనస్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ తినకూడదు, ఫిజ్జీ డ్రింక్స్ కూడా తాగకూడదు. కొన్ని నియమాలు పాటించాలి మేడం. ఐస్ వాటర్ కూడా తాగకూడదు. కొంతమంది బాగయ్యాక వేసవిలో ఐస్ క్రీమ్స్ తింటారు, కానీ చల్లని కాలంలో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. మీ శరీరం చలిని తట్టుకోలేకపోతోంది. అర్థమైందా? ధన్యవాదాలు.